ఎవరో తెలుసా మీకు? అవును, మీరు భలే చెప్పారు. నేనే కళ్ళునండి. అసలు ఎక్కడేది ఉందో ఎన్నో అందమైన ప్రదేశాలను చూడాలన్నా నేనే. ఇదిగో, మీరు వంట చేసేటప్పుడు కళ్ళు లేకపోతే పుచ్చి వంకాయని కూడా కూర వండుకొని తింటున్నారు. అదే నేను ఉండబట్టే కదా మంచి వంకాయ కూర వండుకొని తింటున్నారు. ఇంకా కలర్ఫుల్ కూరలు వండుకుంటున్నారు. ఆడవాళ్ళు కళ్ళకి కాటుక వేసుకుంటే అందంగా ఉంటారు. అందుకని నేనే గొప్ప అంటారా మరి? అబ్బో, చెప్తున్నాడండి గొప్పలు. మీరు చెప్పండి, నేను మీకు ఉపయోగపడుతున్నానా లేదా? నేనే మీ ముక్కును. నేను లేకపోతే మీరందరూ ఎలా బ్రతుకుతారండి? నేను ఉంటేనే కదా. అదిగో, ఎక్కడ చికెన్ కర్రీ వాసన వస్తుంది. మీకు వస్తుందా, రావట్లేదా? నేను లేను కాబట్టి మీకు చికెన్ కర్రీ వాసన రావట్లేదు. ఒక్కసారి నా ముక్కుతో వాసన చూస్తేనే సగం కడుపు నిండిపోతుంది. మీరు వండే వంటలు, మీ వంటలు రుచి చూసి బాగున్నాయా లేదా అని చెప్పేది నేనే. ఎందుకంటే వాసన ద్వారా చూసి బాగున్నాయా లేదా చెప్పవచ్చు కదా. మరి నేనే గొప్ప కదా. అబ్బో, ఏంటో ఈ గొప్పలు. అసలు నేను లేకపోతే ఎవరు ఏ శబ్దాలు వినలేరు. నేను ఉంటేనే కదా ఎవరైనా ఏ శబ్దాలైనా వినగలిగేది. నేనండి చెవిని. నేను ఉంటే బాడీ స్పందిస్తుంది. నేను లేకపోతే బాడీ ఎలా స్పందిస్తుంది? మీరు సీరియల్ చూసేటప్పుడు నన్ను బాగా ఉపయోగించుకుంటారు. అవునా కాదండి, చెప్పండి. మీరు ఆడవాళ్ళు పండగ వస్తే పెద్ద పెద్ద బుట్టలు, ఆకులు, బిందెలు పెడతారా పెట్టరండి? శరీరంలో అందమైన ప్రాముఖ్యమైన అవయవం నేను. మరి నేను గొప్ప అంటారా కాదంటారా? హలో అండి, నేను మీ నోరుని. నేను లేకుండా మీ గొప్పలు మీరు చెప్పుకుంటున్నారా? మీ గొప్పలు మీరు చెప్పుకుంటున్నారా? నేను లేకుండా మీ గొప్పలు మీరు చెప్పుకుంటున్నారా? నేను మీ నోరుని. నేను ఆహారాన్ని తీసుకుంటాను కాబట్టి మీ బాడీ బ్రతుకుతుంది. కాబట్టి నేనే గొప్ప. నేను మంచి చెడ్డలు మాట్లాడితే, నేను ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పగలిగితే నేనే గొప్ప. హలో అండి, నేను ఎవరో మీకు తెలుసా? భలే చెప్పారండి. నేనేనండి మీ చేతుల్ని. మీరు చెప్పండి, నేను పండుగల్లో బాగా గుర్తుకొస్తానా? ఎందుకంటే పండుగల్లో నేను ఉంటేనే కదా గోరింటాకు వేయాలన్నా నేనే, నెయిల్ పాలిష్ వేసుకోవాలన్నా నేనే. మీరు పండుగల్లో నెయిల్ పాలిష్ గోరింటాకు వేసుకుంటారా అండి? చేతులుంటే క్లాప్స్ కొట్టండి ఒకసారి. విన్నవాళ్ళు మాత్రమే. నేను ఉంటేనే కదా మరి అందమైన రకరకాల గాజులు వేసుకునేది. మీరు రోజు వేసుకుంటారండి గాజులు? వేసుకోవట్లేదా అండి? నేను ఉంటేనే కదా పనులు చేసేది. నేను ఉంటేనే కదా అన్నం తినాలన్నా నేనే కదా. మంచి మంచి ముగ్గులు వేయాలన్నా నేనే. మంచి ముగ్గులు వేయాలన్నా నేనే. ఉంగరాలు తొడగాలన్నా నేనే. వాహనాలు నడపాలన్నా నేనే. మీరు రోజు ఇవన్నీ చేస్తారండి? ఇవన్నీ చేసేది నేనైతే వీళ్ళేంటో గొప్పలు చెప్తున్నారు. ఏంటో వీళ్ళు. నేనండి మీ గాజుల్ని. నేనండి మీ కాలుని.
మీరు ఎక్కడికి వెళ్ళాలని నేనే కదా. మీరు నుంచోవాలన్నా నేనే కదా. మీరు డ్యాన్స్ చేయాలన్నా నేనే కదా. మీరు లేకపోతే బాడీ ఎలా నిలబడుతుంది. మీరు ఆ ఊరు ఈ ఊరు వెళ్తే నేనే కదా. కాబట్టి నేనే గొప్ప. ఆపండి, మీరందరూ ఎందుకు గొడవ పడుతున్నారు? గొప్పలు చెప్పుకుంటున్నారా? అవయములు అనేకమైన శరీరము ఒకటే. దేవుడు అవయములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడని రాయబడింది. ఒక్క అవయము శ్రమపడితే అన్ని అవయములు శ్రమపడును కదా. ఒక్క అవయము ఘనత పొందినప్పుడు అన్ని అవయములు సంతోషించును కదా. అలాగే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయములై ఉన్నారు. కళ్ళు ప్రాముఖ్యమైనవే, ముక్కు ప్రాముఖ్యమైనవే, పెదాలు ప్రాముఖ్యమైనవే, చెవులు ప్రాముఖ్యమైనవే, చేతులు ప్రాముఖ్యమైనవే, కాళ్ళు ప్రాముఖ్యమైనవే. అవయములు అనేకమైనను అన్నీ ప్రాముఖ్యమైనవే. కానీ శిరస్సులో పడి ప్రతి అవయము పనిచేయాలి కదా. అలాగే సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభువే. తన కృపను బట్టి సంఘము అనే శరీరములో అవయముల నుండి తన పనిని మనకు పంచాడు. కాబట్టి మన పనిని బట్టి మనం పని చేయాలి కానీ అతిశయించకూడదు. థ్యాంక్ యూ. మేము మా కొరకు గొప్పలు చెప్పుకున్నాం, మీరు మీ కొరకు గొప్పలు చెప్పుకోకండి. మనమందరం ఒకటే. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, యేసయ్యా క్షమించండి యేసయ్యా. క్షమించండి యేసయ్యా. మా గొప్పలు మేమే చెప్పుకుంటున్నాం. మా గొప్పలు మేమే చెప్పుకుంటున్నాం. క్షమించండి యేసయ్యా. క్షమించండి యేసయ్యా. మా అవయములు మా అవయములు అతిశయించము. అతిశయించము. ఆమేన్. ఆమేన్.